రే రేపు ఎగ్జామ్ ఉంది, అందరూ బాగా చదువుకుని రండి. సరదాగా కాలేజీ ఎగదెంగిన వాళ్ళం. అలాంటి నువ్వు రేపు టెస్ట్ ఉంది అంటున్నావు. మా బ్యాక్ బెంచ్ తెలిసి కాలేజీ ఎగదెంగతారు. ఖతం. రేపు రాస్తాం సార్ ఎగ్జామ్. రాస్తాం సార్. ఎంతకి తెగించారా? జామ చెట్టు కాస్తాయి జామకాయ. బండి నీదా అన్నా? కాదన్నా. మరి మచ్చటం కూర్చోను స్టాండ్ పోతే ఎందుకు మిడిల్ స్టాండ్ వేస్తానా? వాటంగా ముందు బాటలు తెచ్చిన తీసేద్దామని పెట్రోల్ కడ ఇదిగో తాళాలు కడేస్తా, తీసుకెళ్ళిపోయిన బండి. ఎవరన్నా నీడు సరే నోడుకున్నాడా? ఎవరు లేరు కదా, ఇదే మంచి టైం. గప్ప పెట్రోల్ తీసుకునేస్తా. ఎరుపప్పు కొన్నాడు బండి పోయిందంటే నమ్మేసినాడు. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక నీకు పిల్లను కూడా ఇవ్వరు రాబోయే. ఈ నెల అడిగితే చెప్పడు, మన స్టైల్లో చెప్పాలి. రే ఒక క్వశ్చన్ రే నాకు చూపించదు అనుకో, ఇలా ఎవరు ఆటో లేచిపోతుంది. ఏం బ్రో కాలేజీ కొత్త? అవును, ఈ రోజు జాయిన్ అయ్యా. అయితే 10 గుంజీలు తీరా. నేను ఎందుకు తీయాలి? సీనియర్ చెప్పినప్పుడు చేయమే. ఉన్నాం కదా నీకు ఎందుకు? కాదు అసలు నువ్వెవరు నా చెట్టు పట్టుకున్నావు? అన్నా నీకెందుకన్నా? నేను తీసానన్న 10 గుంజీలు. నీకెందుకు అంత శ్రమ? అయ్యో తెగిపోయిందిరా గాలిపడం తెగిపడిపోయిందిరా. మనకు తెగిపోయిందా? ఎదురు తెగిపోయేటట్టు చేద్దాం కానీ నీ గాలిపటం కూడా తెంపిరా. గాలిపటాలు ఎవరికి ఊరికే రావు. దానికి శాపం పెడేస్తా తెగిపోతుందని. నువ్వు తెంపేస్తావా లేకపోతే దానికి శాపం పెట్టి? ఒరే శాపం పెట్ట బాగా తెంపేస్తాను గానే. మనం బాగుపడకపోయినా పర్వాలే, పక్కోడు బాగుపడకూడదు. కడుపు మండిపోతుంది లేకపోతే. జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు. జామకాయలు మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు. రే హర్ష, ఎక్కడనే మన స్పాట్కి వచ్చారు గబగబా. A few minutes later. ఏమన్నా పిలిచావా? మెనగొడ్లు నువ్వు నేసుకుని పెట్టరా. మెనగొడ్లు ఏమంటాడు కూర్చోన్నాడా?